హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం దేవరా. ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో నటించారు, దేవరా, వరగా. అయితే జూనియర్ ఎన్టీఆర్ వారితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న 4 గ్రామాల మధ్య ఉండే సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారనమాట. వారు దొంగతనంగా చేస్తూ జీవనం అయితే కొనసాగిస్తూ ఉంటారు. అలా చేయటం అంటే వాళ్ళ యొక్క అవసరాల కోసం చేస్తున్నామని చెప్పేసి దేవరా కూడా తెలుసు. బట్ ఆ అవసరాలే సమాజానికి కీడు కలిగిస్తుందని, సమాజానికి ఇబ్బంది పెడుతుందని, సమాజంలో కొంతమంది ప్రాణాలు పోతుందని గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ తనలో మార్పు వచ్చి ఆ గ్రామస్తుల మధ్య కూడా మార్పు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ మార్పు తీసుకొచ్చే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పై పగబెట్టి జూనియర్ ఎన్టీఆర్ ని చంపైపోతారనమాట. అయితే తను చచ్చిపోయాడా లేదా అనేది ఎండింగ్ వరకు అయితే తెలియదు అనమాట. తను చనిపోయిన తర్వాత కూడా తన ఆశయాన్ని నెరవేర్చడానికి తన కొడుకు ఆ ప్రయత్నం చేశాడా లేదా అనేది మనకి సినిమా యొక్క ఎండింగ్ వరకు కూడా తెలియదు అనమాట. అసలు అంటే వర పాత్రలో చాలా అమాయకంగా కనిపిస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అమాయకంగా కనిపిస్తూనే తండ్రి ఆశయం కోసం పాటుపడే కొడుకుగా లాస్ట్లో చూపిస్తారు అనమాట. లాస్ట్ మనకి తెలుస్తుంది. అంటే వాస్తవంగా దేవరా బతికున్నాడా లేదా, చనిపోయిన తర్వాత దేవరా బదులుగా కొడుకు తండ్రి యొక్క ఆశయం కోసం ప్రయత్నిస్తున్నాడా అనేది కూడా మనకి లాస్ట్ వరకు కూడా తెలియదు అనమాట. అది చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు కొరటాల శివ. ఆ పాయింట్ ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా టోటల్ గా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, అంటే స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ యొక్క సీన్ వచ్చినప్పుడు ఆ నౌక నుంచి మారణాయుధాలు, డ్రగ్స్ ఇవన్నీ దొంగతనంగా చేసేటప్పుడు సీను, ఫస్ట్ సీన్ అనమాట, చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది. అలాగే మూవీ యొక్క ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్ అనమాట. అంటే దేవరా చనిపోయే సీన్ అనమాట. చనిపోతాడా లేదని తెలియదు అనమాట. ఆ సీన్ ఇంటర్వ్యూ ముందు వస్తుంది. ఆ సీను అదిరిపోయే విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అలాగే లాస్ట్ ఫైట్ ఎక్సలెంట్ అన్నమాట. షార్క్ తో అలాగే నీళ్ళల్లో ఉన్న ఫైట్ అప్పుడే తెలుస్తుంది అనమాట. దేవరా చనిపోయాడు, దేవరా బదులుగా వరే తన తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి ఆడియన్స్ కి అప్పుడు క్లియర్ అవుతుంది అనమాట. అంటే చాలా పిరికివాడిగా, అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు వర. అలాంటి వర తన తండ్రి యొక్క ఆశయం కోసం ఇంత చేశాడా అనిపిస్తుంది ఎండింగ్ లో. ఇక జాన్వీ కపూర్ రోల్ వచ్చేసి తన క్యారెక్టర్ చిన్నదనమాట. పెద్దగా అంటే వర ఇంత అమాయకుడా అనిపించే విధంగా తెలియటం కోసమే తన యొక్క క్యారెక్టర్ని పెట్టినట్లుగా మనకు అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా చాలా పెద్ద పాత్ర అనమాట. ఒక మృగాల అంటే తన యొక్క సైన్యాన్ని ఒక మృగంలో తయారు చేస్తుంటాడు దేవరాన్ని చంపడానికి. దేవరాకి బైరాకి వీరిద్దరి మధ్య ఫైట్, మల్ల యుద్ధం ఫైట్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. సినిమా అయితే బాగుంటుంది అనమాట. బీజిఎం గురించి చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ బీజిఎం ఇచ్చాడు అనిరుద్. కొరటాల శివ మంచి హిట్ కొట్టారనమాట దేవరా మూవీతో. మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనేది. మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. సినిమా అయితే టోటల్ గా ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. ఈ సీన్లు అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. లాస్ట్ అయితే ఎక్సలెంట్ అదిరిపోయింది అనమాట. టోటల్ గా సినిమా బాగుందనమాట. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.